సోమనాథపుర ఆలయం అని పిలువబడే ఈ ఒక్క ఆలయం నుండి బ్రిటిష్ వారు ఎన్ని విగ్రహాలను తీసుకెళ్లారు? అది 0, 16, 160 లేదా 1400? మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే నిజమైన సమాధానాన్ని చూసి మీరు షాక్ అవుతారు. సాధారణంగా నేను మీకు దేవాలయాల్లో ఏముంటుందని చూపిస్తాను, కానీ ఈరోజు నేను దానికి ఆపోజిట్గా చేయబోతున్నాను. అక్కడ లేని దాన్ని నేను కనిపెడతాను. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ 750 సంవత్సరాల పురాతన ఆలయంలో ఉన్న ప్రధాన గదిలోకి స్ట్రైట్గా వెళ్దాం. ఆ గది అసాధారణమైన లేత్ టర్న్డ్ పిల్లర్లు మరియు కొన్ని క్రేజీ అయిన సీలింగ్స్తో నిండి ఉంది. అవి నిజంగా వివరించలేనివి. ఇక్కడ ఉన్నది ఇదే, కానీ జాగ్రత్తగా చూడండి. అక్కడ ఏమీ లేదని మీరు చూస్తున్నారా? ఈ స్తంభాన్ని మాత్రమే చూడండి. ఇక్కడ ఏం మిస్ అయిందో మీకు కనిపిస్తుందా? ఏమీ లేదు కదా. ఈ పార్ట్ను చూడండి. ఒక స్తంభానికి ఇక్కడ అలాంటి ప్రొజెక్షన్ ఎందుకు ఉండాలి? బహుశా అలంకరణ ప్రయోజనాల కోసం దీపాలను ఉంచడానికి కావచ్చు కదా. ఇదే మెయిన్ స్ట్రీమ్ థియరీ. ఈ ల్యాంప్ హోల్డర్లు స్తంభానికి 4 వైపులా ఉన్నాయి. నా కెమెరాను పైకి పెట్టి ఈ ల్యాంప్ హోల్డర్ అని పిలువబడేది లోపల ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఈ లోతైన డిప్రెషన్ చూస్తున్నారా? ఇంత లోతైన డిప్రెషన్ ఉండడానికి ఎటువంటి కారణం లేదు. ఈ గుంత సృష్టించడానికి మరొక కారణం ఉంది. ఈ ల్యాంప్ హోల్డర్ అని పిలువబడే ప్రతి దానిపై మీరు దీన్ని చూస్తారు. కానీ ఇప్పుడు స్తంభం పైన జాగ్రత్తగా చూడండి. ఈ రంధ్రం సంగతి ఏంటి? ఈ డిప్రెషన్ పైన ఎగ్జాక్ట్గా ఇంకొక రంధ్రాన్ని ఎందుకు సృష్టించారు? మళ్ళీ మీరు చూడవచ్చు. ఈ ల్యాంప్ హోల్డర్ అని పిలువబడే ప్రతి దానిపైన మీకు ఒక రంధ్రం కనిపిస్తుంది. పురాతన నిర్మాణదారులు పైన ఒక రంధ్రాన్ని అలాగే కింద ఒక రంధ్రాన్ని ఎందుకు వేశారు? ఎందుకంటే వారు ఈ 2 రంధ్రాల మధ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహానికి సపోర్ట్గా ఈ 2 గుంతలను ఉపయోగించారు. సో ఈ స్తంభం చుట్టూ మదనికలు అని పిలువబడే నృత్యం చేస్తున్న మహిళల యొక్క 4 విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఇది కేవలం ఒక థియరీ మాత్రమే కదా. దీనికి సపోర్ట్ చేయడానికి మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు కదా. లేదు, నా దగ్గర మంచి ఆధారాలు ఉన్నాయి. మీరు సోమనాథపుర సోదరి స్థలంగా పరిగణించబడే బేలూరులోని చెన్నకేశవ ఆలయానికి వెళితే గర్భగుడి ముందు ఉన్న ప్రతి లేత్ టర్న్డ్ పిల్లర్ చుట్టూ 4 మదనికలు కనిపిస్తాయి. మీరు జాగ్రత్తగా చూస్తే పైన ఉన్న స్లాట్ మరియు విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించారో మీకు కనిపిస్తుంది. అదృష్టవశాత్తు వేలూరులోని ఈ విగ్రహాలను దొంగిలించబడినందున దిగువన ఉన్న డిప్రెషన్ను మనం చూడలేము. చెన్నకేశవ ఆలయంలో కూడా అదే సీలింగ్స్తో ప్రతి స్తంభం చుట్టూ 4 మదనికలు ఉన్న అదే లేత్ టర్న్డ్ పిల్లర్స్ను మీరు చూడవచ్చు. ఈ ఆలయాన్ని సోమనాథపురలోని కేశవ ఆలయం అని పిలుస్తారు. మీరు అవే సీలింగ్లు మరియు అవే లేత్ టర్న్డ్ పిల్లర్స్ను చూడవచ్చు. కానీ అన్ని విగ్రహాలు దొంగిలించబడ్డాయి మరియు అవి బ్రిటిష్ మ్యూజియం, యూరోపియన్ మ్యూజియంలు మరియు ప్రైవేట్ కలెక్టర్ల చేతిలో ఉన్నాయి. గర్భగుడి ముందు 4 స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభంలో 4 విగ్రహాలు ఉన్నాయి. సో మొత్తం 16 విగ్రహాలు దొంగిలించబడ్డాయి. మరియు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు వాటిని దొంగిలించారు. వారు ఈ విగ్రహాలను తిరిగి ఇవ్వలేదు. బై ద వే, వీటిని ల్యాంప్ హోల్డర్లు అని భావించే హిస్టోరియన్లు కొన్ని అడుగుల దిగువన చూడాలి. ల్యాంప్ హోల్డర్లు అదే స్తంభాల బేస్ వద్ద సరిగ్గా క్రింద చెక్కబడ్డాయి. సో సోమనాథపుర ఆలయం నుండి 16 విగ్రహాలు దొంగిలించబడ్డాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ నేను చాలా వ్యూస్ను పొందడానికి ఒక క్లిక్ బైట్ టైటిల్ను సృష్టించాను. సరేనా? ఒక ఆలయం నుండి 160 విగ్రహాలను ఎలా తీసుకుంటారు? అంతే కదా. నేను మీకు మరిన్ని ఆధారాలు చూపించే ముందు ప్రధాన విగ్రహాలను చూపిస్తాను. అవును, నేను బహువచనంలో విగ్రహాలు అని చెప్పాను. సాధారణంగా హిందూ దేవాలయాల్లో ఒకే ఒక ప్రధాన విగ్రహం ఉంటుంది. కానీ సోమనాథపుర ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇందులో 3 వేర్వేరు గదులలో విష్ణువు యొక్క 3 ప్రధాన విగ్రహాలు ఉన్నాయి. మీరు స్క్రీన్ పై చూస్తున్న ఈ 3 విగ్రహాలే. కానీ మధ్యలో ఉన్న విగ్రహంలో మీకు ఏదైనా తప్పు కనిపిస్తుందా? ఈ దేవాలయాల యొక్క ప్రధాన విగ్రహం ఎల్లప్పుడూ మెరిసే నల్లటి రాతితో తయారు చేయబడుతుంది. కానీ మధ్యలో ఉన్న విగ్రహం అంత నల్లగా ఉండదు, అలా అని అంతగా మెరవదు కూడా. దానిలో ప్రాథమికంగా ఏదో తప్పు ఉంది కదా. అండ్ ఇక్కడ రంగు మారింది చూడండి. ఈ చేతులు వేరే రంగులో ఉన్నాయి, అలాగే శరీరంలోని మిగిలిన భాగాలు వేరే రంగులో ఉన్నాయి.
ఒక పురాతన విగ్రహంతో ఇలా ఎప్పటికీ జరగదు. అది పూర్తిగా నల్లగా మరియు మెరుస్తూ ఉండేది. సో ఈ విగ్రహం ఎందుకు భిన్నంగా కనిపిస్తుంది? ఎందుకంటే ఇది అసలు విగ్రహం కాదు. బ్రిటిష్ వారు ప్రధాన విగ్రహాన్ని దొంగిలించారు. అవును, కేశవుడి ప్రధాన విగ్రహాన్ని సెంట్రల్ ఛాంబర్ నుండి దొంగిలించారు. మీరు బేస్ వైపు చూస్తే విగ్రహం మరియు బేస్ కి మధ్య గ్యాప్ కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ డిప్రెషన్ కూడా మీకు కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఒరిజినల్ విగ్రహం కాదు. అదే ఆలయంలోని మరొక ప్రధాన గదికి తిరిగి వెళ్తాం. అక్కడ ఇప్పటికీ అసలైన ప్రధాన విగ్రహం ఉంది. ఇక్కడ గ్యాప్స్ లేదా డిప్రెషన్లు లేకుండా పర్ఫెక్ట్ అయిన ఫిట్ ను మీరు చూడవచ్చు. దీన్ని గమనించడం చాలా కష్టం. చాలా మంది చూస్తారు, కానీ ఈ వివరాలను నిజంగా ఎవరు గమనించరు. సో ఈ విగ్రహం అసలైనదే, కానీ మధ్య గదిలో ఉన్నది కాదు. కేశవుని అసలు అమూల్యమైన విగ్రహం బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. ఓకే, సో మొత్తం 17 విగ్రహాలు దొంగిలించబడ్డాయి కదా? కాదు, బయటికి వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాం రండి. సోమనాథపురం ఆలయం యొక్క బయట దృశ్యం అద్భుతంగా ఉంది. దీనికి 3 వేర్వేరు గోపురాలు ఉన్నాయి మరియు ఆలయ గోడలు చాలా అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. కానీ మీ కళ్ళు అక్కడ ఉన్నదాన్ని మాత్రమే చూస్తాయని గుర్తుంచుకోండి. మానవులకు అక్కడ లేనిదాన్ని చూసే సహజ సామర్థ్యం ఉండదు, కానీ మీరిక్కడ చూడవచ్చు. మీరు ఈ పొడిగింపును గోడ నుండి బయటకు రావడాన్ని చూస్తున్నారా? దానికి నేరుగా పైన చూడండి. మీకు అక్కడ ఆ స్లాట్ కనిపిస్తుందా? ఈ ప్రదేశాలు అన్నిటిలోనూ జాగ్రత్తగా చూడండి. అవును, ఇక్కడ చాలా పెద్ద విగ్రహాలు కూడా ఉంచబడ్డాయి. అందుకే మీరు ఈ రాయి గోడ నుండి ఎక్స్టెండ్ అయ్యి ఉన్నట్లు చూస్తారు. ఇది బేస్ అండ్ నేరుగా పైభాగంలో మీరు స్లాట్ ను చూస్తారు. ఎందుకంటే ఈ 2 స్లాట్ల మధ్య ఒక విగ్రహం ఉంది. 1 లేదా 2 కాదు, ఈ స్లాట్ల మధ్య కనీసం 50 పెద్ద విగ్రహాలు ఉంచబడ్డాయని మరియు అవన్నీ దొంగిలించబడ్డాయని నేను అంచనా వేస్తున్నాను. మళ్ళీ మీరు చెన్నకేశవ ఆలయంలో కూడా అదే వివరాలను కనుగొనవచ్చు. ఆలయ గోడల వెలుపల పైన సరిగ్గా అదే పొజిషన్ లో ఉంచబడిన ఈ విగ్రహాలను మీరు చూడవచ్చు. కాబట్టి ఈ విగ్రహాలు ఉండేవని మరియు అవన్నీ దొంగిలించబడ్డాయని మనకు తెలుసు. సో దొంగిలించబడిన విగ్రహాల సంఖ్య 17 నుండి 67కి పెరిగింది. బై ద వే, మీరు పురాతన వెంటిలేటర్లను గమనించారా? అవి చాలా మ్యాజికల్ గా కనిపిస్తాయి. అవి చాలా విచిత్రమైన ఆకారాన్ని కలిగి ఉన్నాయి. మీరు వాటిని కాసేపు వరకు చూస్తే లేదా వాటి గుండా చూస్తే అవి మీకు మనోధర్మి ప్రభావాన్ని ఇస్తాయి. ప్రతి ఒక్కదాని ఆకారం చాలా అసాధారణంగా ఉంది. కొన్ని ప్రదేశాలలో తప్ప కంటి స్థాయిలో వెంటిలేటర్లు కేవలం వికారమైన స్క్వేర్స్ గా ఉన్నాయి. ఎందుకు? పురాతన నిర్మాణదారులు కొన్ని రంధ్రాలను స్క్వేర్స్ గా ఎందుకు వదిలివేశారు? ఎందుకంటే దీనిని కవర్ చేసే విగ్రహం ఉంది. అందుకే పురాతన నిర్మాణదారులు వాటిని ఆకృతి చేయడానికి ఇబ్బంది పడలేదు. ఎందుకంటే మొదట ఇక్కడ ఒక విగ్రహం ఉంచబడింది, అది స్క్వేర్ హోల్స్ ను కవర్ చేసింది. మీరు దిగువ ప్రొజెక్షన్ ను చూస్తారు. ఇక్కడ ఒక విగ్రహం ఉంచబడింది. సో ఈ విగ్రహం దొంగిలించబడింది. లెక్కింపు అనేది 68కి చేరుకుంది. కనీసం మరో 32 విగ్రహాలు కనిపించకుండా పోయాయి. ఇక్కడ 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 మరియు ఇక్కడ మొత్తం 100 దొంగిలించబడిన విగ్రహాలుగా మారాయి. నేను ఇక్కడ కౌంట్ చేయడానికి విసిగిపోతున్నాను. సో నేను పైన ఉన్న రైట్ కార్నర్ లో దొంగిలించబడిన విగ్రహాల సంఖ్యను యాడ్ చేస్తాను. ఇప్పుడు మీరు చుట్టూ చూస్తే అందమైన స్తంభాలతో అలంకరించబడిన ఈ హాలును మీరు చూడవచ్చు. సోమనాథపుర ఆలయం చుట్టూ ఒక హాల్ ఉంది, కానీ మీకు ఆ తలుపులు కనిపిస్తున్నాయా? మీరు చుట్టూ నడిస్తే మీకు మొత్తం 64 గదులు కనిపిస్తాయి. అవును, ప్రతి ఒక్కటి విష్ణువు యొక్క అందమైన విగ్రహాన్ని కలిగి ఉన్న ఒక గది. ఈ గదిలో ఉన్న పురాతన విష్ణు విగ్రహాన్ని మీకు చూపిస్తాను. లేదు, పోయింది, దొంగిలించబడింది. బహుశా నేను కొన్ని ఛాంబర్స్ మాత్రమే చూసి ఇన్ఫర్మేషన్ సేకరించి 64 గదుల్లో ఒక్క విగ్రహం మాత్రమే లేదని చూపిస్తున్నాను కదా. ఇక్కడ మరొక గది ఉంది, కానీ ఇక్కడ కూడా లేదు. మళ్ళీ పోయింది చూడండి. ప్రతి గదిలో విష్ణువు యొక్క అందమైన లోహ విగ్రహం ఉందని స్థానికులు మనకు చెప్తున్నారు. ఆర్కియాలజికల్ రిపోర్ట్లు ఏం చెప్తున్నాయంటే వారు వేద దేవతలను ఉంచారని చెప్తున్నాయి. ఇప్పుడు 64 విగ్రహాలలో మనకు ఎన్ని కనిపించడం లేదు? అన్ని కనిపించడం లేదు. అవును, 64 విగ్రహాలన్నీ దొంగిలించారు.
సో దొంగిలించబడిన విగ్రహాల సంఖ్య 164కి చేరుకుంది. 160 నెంబర్ను బీట్ చేసింది. బ్రిటిష్ వారు 160 విగ్రహాలను తీసుకెళ్లే అవకాశం లేదని మీరు అనుకుని ఉండవచ్చు. కానీ అవును, తీసుకుని వెళ్లారు. నిజానికి ఈ పుణ్యక్షేత్రాలలో తప్పిపోయిన విగ్రహాల ఉపరితలాన్ని మనం స్క్రాచ్ చేస్తున్నాము. కొంతమంది హిస్టోరియన్ల అభిప్రాయం ప్రకారం ఈ హాలులోని ప్రతి గదిలో కనీసం 10 విగ్రహాలు ఉండేవి. దీని గురించి ఆలోచించండి. ఈరోజు మీరు విష్ణు విగ్రహాన్ని కలిగి ఉన్న ఏదైనా ఆలయ గదిని చూస్తే అది ఒంటరిగా ఉండదు. మీరు ఇతర విగ్రహాలతో పాటు అతని భార్య లక్ష్మి మరియు అతని వాహనమైన గరుడ విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఈ విగ్రహాలు కూడా దొంగిలించబడ్డాయి. అందుకే యూరోప్ మరియు యుఎస్ లోని ఈ మ్యూజియం అన్నిటిలో గరుడ మరియు లక్ష్మి విగ్రహాలు ర్యాండమ్ గా ఒంటరిగా నిలబడి ఉండటం మనం చూస్తాము. సాధారణంగా విష్ణువు లేకుండా గరుడుని ఎప్పుడు చూపించారు. కానీ మనం మ్యూజియంలలో ఎందుకు ఇన్ని గరుడులను చూస్తున్నాము? వాటన్నిటిని కలిపి తీసుకొచ్చి తర్వాత వేరు చేసి మ్యూజియంలకు అమ్మేస్తున్నారు. సో ఈ గదుల నుండి కనీసం 3 విగ్రహాలు దొంగలించబడి ఉండేవి. కాబట్టి దొంగలించబడిన విగ్రహాల సంఖ్య 164 కాదు, వాస్తవానికి 292. కొంతమంది నిపుణులు ప్రతి గదిలో 10 కంటే ఎక్కువ విగ్రహాలు ఉన్నాయని అనుకుంటున్నారు. కానీ నేను ఆ నెంబర్ని అనుకోవడం లేదు. ఎందుకంటే దీనిని కన్ఫర్మ్ చేసే మార్గం లేదు. ఆ సంఖ్య చాలా ఎక్కువ. కొన్ని రిపోర్ట్లు అవన్నీ లోహ విగ్రహాలు కాదని, కొన్ని రాతి విగ్రహాలు అని, వాటిలో కొన్ని శిథిలావస్థలో ఉన్నాయని, ఇప్పటికీ ఆలయంలోని ఒక మూలలో ఉంచబడ్డాయని కూడా పేర్కొన్నాయి. కానీ ఈ సిద్ధాంతం నిజం అవడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఇక్కడ జైన విగ్రహాలను కూడా చూడవచ్చు. కాబట్టి అవి ఈ గదుల నుండి తీసిన అసలు విగ్రహాలు కావు. ఓకే, యాక్చువల్లీ బ్రిటిష్ వారు ఈ ఒక్క ఆలయం నుండే వందలాది విగ్రహాలను తీసుకెళ్లారు. నమ్మడానికి ఇది ఎంత కష్టమైనా సరే ఇదే నిజం. కానీ 1600 విగ్రహాలు దొంగిలించబడ్డాయని చెప్పడం కేవలం అతిశయోక్తి మరియు మోసమే అవుతుంది. ఎందుకంటే ఇది అసాధ్యం కదా. అవి చెక్క పలకలు మరియు స్తంభాలను అనుకరించే ఓల్డ్ బ్యాటన్ రూఫింగ్ లాగా రూపొందించబడ్డాయి. నిజానికి ఈ ఆలయంలో ఏది కూడా చెక్కతో చేయలేదు. ఇదంతా 100% రాతితో చేయబడింది. కానీ శిల్పులు ఇదంతా అడ్డంగా ఉండే చెక్క దిమ్మలతో చేసినట్లు నటించారు. వారు పలకలు కలిసే ప్రదేశాలలో బోల్టులను కూడా పెట్టారు. కానీ నిజమైన బోల్టు మరియు నట్లేనా? కాదు, నేనే ఒక నట్టును. ఎందుకంటే నేను సీలింగ్ అందం గురించి మాట్లాడుకుంటున్నాను. దొంగిలించబడిన విగ్రహాల అంశం నుండి డైవర్ట్ అవుతున్నాను కదా. కాదు, దీనికి బోల్ట్ ఉంది, దీనికి బోల్ట్ ఉంది. కానీ దీని సంగతి ఏంటి? ఇక్కడ బోల్ట్కు బదులుగా ఒక స్క్వేర్ స్లాట్ ఎందుకు చెక్కబడింది? సరే, ఇది పొరపాటు కావచ్చు. కానీ దాని పక్కనే మళ్ళీ మీరు సాధారణ బోల్ట్ను చూడవచ్చు. కానీ మళ్ళీ దాని పక్కనే మీరు రెక్టాంగులర్ స్లాట్ను చూస్తారు. కానీ ఆ తర్వాత కూడా బోల్టులు కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకు? ఒకసారి ఆలోచించండి. మానవులు లేని దాన్ని చూడటంలో మంచివారు కాదు. ఈ మూలలో ఒకటి మరియు ఆ మూలలో ఒకటి తప్ప బోల్ట్ల శ్రేణిని కలిగి ఉన్న ఈ ప్యాటర్న్ ఒకే చోట కనిపించదు. అది ఈ రూఫ్ అంతా కనిపిస్తుంది. ఎందుకు? నేను జూమ్ అవుట్ చేసి సంబంధిత భాగాలను హైలైట్ చేస్తాను. మీరు ఆ 2 ప్రొజెక్షన్లను చూస్తారు. అవి ఎలా పక్కకు ప్రొజెక్ట్ అవుతున్నాయో మీరు చూస్తున్నారా? ఈ 2 ఖాళీ స్లాట్ల క్రింద మీరు వాటిని ఎల్లప్పుడూ చూస్తారు. ఎందుకు? ఎందుకంటే పురాతన నిర్మాణదారులు ఈ 2 ప్రదేశాలలో 2 విగ్రహాలను ప్రతిష్ఠించారు. వాటిని టెక్నాలజీ ఉపయోగించి తిరిగి సృష్టిస్తాను. ఇది ఇలా ఉండేది. సోమనాథపుర ఆలయ రూఫ్ మీద ఒక మూలలోనే కాదు, ప్రతి చోట ఉన్నాయి. ఈ విగ్రహాలు అద్భుతంగా ఉండేవి. కానీ వాటి పరిమాణం కారణంగా చాలా ప్రత్యేకంగా ఉండేవి. అవి 10 లేదా 12 అంగుళాల కంటే ఎత్తులేవు. అవి చిన్న చిన్న విగ్రహాలు. పురాతన నిర్మాణదారులు ఈ ప్రొజెక్షన్లను బేస్ వద్ద సృష్టించడానికి మరియు ఈ రెక్టాంగులర్ స్లాట్స్ ను వాటిపైన నేరుగా చెక్కడానికి వేరే కారణం లేదు. రూఫ్ మీద ఉన్న అన్ని బోల్ట్లను మీరు చూసే కొన్ని ప్రదేశాలలో మీరు కొద్దిగా భిన్నమైన ప్రదేశాలలో రెక్టాంగులర్ స్లాట్ ను చూస్తారు. ఈ చిన్న విగ్రహాలు అన్నిటినీ వారే ఏర్పాటు చేశారని, వాటిని ఏర్పాటు చేసేటప్పుడు వారు ఈ రెక్టాంగులర్ హోల్స్ ను డ్రిల్ చేశారని
ఇది కన్ఫర్మ్ చేస్తుంది. విగ్రహం సైజు కొంచెం పెద్దగా ఉండడం వలన స్లాట్ దగ్గర పెట్టడం కష్టంగా అనిపిస్తే విగ్రహం సర్దుబాటు అయ్యేలా వారు ఆ స్లాట్ ను కొంచెం ముందుగా పెట్టారు. ఇన్ని హోల్డర్స్ తయారు చేశారు, ఇన్ని హోల్స్ డ్రిల్ చేశారు, అయినా కూడా విగ్రహాలు పెట్టడం పూర్తి చేయలేకపోయారా అనేదే ఇక్కడ ప్రశ్నగా ఉంది. పురాతన నిర్మాణదారులు ఇన్ని విగ్రహాలు పెట్టాలని ప్లాన్ చేసుకొని అకస్మాత్తుగా యుద్ధం మొదలైపోవడం వల్ల విగ్రహాలు పెట్టకుండా వారు పారిపోయారా? కాదు. ఇక్కడ చూడండి, ఆ హోల్డర్ పగిలిపోయింది. బ్రిటిష్ వారు ఈ విగ్రహాలను తీసుకున్నప్పుడు విగ్రహాలను సులభంగా కూల్చివేయలేని ప్రదేశాలలో వారు పైభాగపు హోల్డర్లను మరియు దిగువన ఉన్న హోల్డర్లను పగలగొట్టి విగ్రహాలను తొలగించారు. పైభాగం మరియు దిగువ రెండు విరిగిన ఫ్రాగ్మెంట్స్ ను ఎలా కనిపిస్తున్నాయో ఇక్కడ మీరు చూడవచ్చు. విగ్రహాలను ఎప్పుడు ప్రతిష్ఠించకపోతే ఇంత వివరణ కనిపించదు. కానీ ఈ విగ్రహాలను ఇక్కడ ఉంచారనే వాస్తవాన్ని నిజంగా నిరూపించే మరొక కళాత్మక వివరాలు ఉన్నాయి. వాటి కింద గణాలను చెక్కడం, అవి బరువును మోస్తున్నాయని చూపిస్తుంది. ఈ గణాలు చిన్న గ్నోమ్ లాంటి జీవులు. సాధారణంగా విగ్రహాల కింద మరియు భారీ బరువుల కింద కనిపిస్తాయి. అవి సాధారణంగా తమ చేతులను పైకి లేపి భారాన్ని మోస్తున్నట్లుగా ఉంటాయి. ఈ లక్షణాన్ని నేను మీకు చాలా దేవాలయాలలో చూపించాను. ఈ గణాలను విగ్రహాల కింద నేరుగా చెక్కారు. ఈ చిన్న విగ్రహాలు ఆలయ గోడల చుట్టూ ప్రతిష్ఠించబడ్డాయని నిర్ధారిస్తుంది. మనం ఎన్ని చిన్న విగ్రహాల గురించి మాట్లాడుతున్నాం? 220 చిన్న విగ్రహాలు. అవును, 220. నేను దీన్ని ఎలా లెక్కించానో మీకు చూపిస్తాను. సోమనాథపుర ఆలయ గోడ అనేక కోణాలుగా ముడుచుకున్నట్లు చూడండి. మనం ఈ కోణాలను విస్తరించి వాటిని సరళ గోడగా చేస్తే అది 60 మైలు పొడవున విస్తరించి ఉండవచ్చు. అవును, కొంతమంది ఆలయ చుట్టుకొలత 1 కిలోమీటర్ వరకు విస్తరించి ఉందని అంచనా వేశారు. నేను ఈ కార్నర్ సంఖ్యను లెక్కించాను. పైనుండి చూస్తే ప్రతి ఒక్కటి ఒక క్యూబ్ లేదా కోన్ లాగా ప్రొజెక్ట్ అవ్వడం మీరు చూడవచ్చు. ఉదాహరణకు ఈ కోన్ ఈ ప్రాంతమే. అండ్ ప్రతి క్యూబ్ లేదా కోన్లో 4 చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఈ కోన్లో 1, 2, 3, 4 విగ్రహాలు ఉన్నాయి. అంటే ఈ ఆలయంలో మొత్తం 55 ఈ నిర్మాణాలు ఉన్నాయి. ఇది బ్లూ ప్రింట్ మరియు మీరు వాటిలో 55 చూడవచ్చు. సో 55 × 4 అంటే 220 విగ్రహాలు. సో మనం దానిని అక్కడ దొంగిలించబడిన విగ్రహాల నెంబర్కు యాడ్ చేస్తే అది 512 అనే క్రేజీ నెంబర్కు వస్తుంది. ఇప్పుడు ఇది క్లిక్ బైట్ థంబ్నెయిల్ కాదని మీరు గ్రహించి ఉండవచ్చు. ఎందుకంటే మనం నిజంగా థంబ్నెయిల్లో ఈ పెద్ద సంఖ్యను సమీపిస్తున్నాము, కానీ మనం ఇంకా పూర్తి చేయలేదు. నిజానికి మనం ఇప్పుడే ప్రారంభిస్తున్నాము. ఈ దొంగలించబడిన విగ్రహాలను నేను ఇంకా చాలా చూపించాలనుకుంటున్నాను, కానీ నేను వాటిని పబ్లిక్గా పోస్ట్ చేయలేను. సో నేను మిగిలిన వీడియోను మెంబర్స్ ఓన్లీ సెక్షన్లో పోస్ట్ చేస్తాను. ఇది సోమనాథపుర దొంగలించబడిన విగ్రహాల గురించి కొన్ని క్రేజ్ వివరాలను మీకు చూపుతుంది. దీని గురించి నేను చాలా సమాచారం సేకరించాను మరియు సోమనాథపురం నుండి దొంగలించబడిన విగ్రహాల భారీ పరిమాణాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. వారు ఈ ఆలయం నుండి ఏం తీసుకెళ్లారో తెలిస్తే నమ్మలేరు మీరు. సో దయచేసి క్రింద ఉన్న జాయిన్ బటన్ పై క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి. మీరు ఏదో చాలా క్రేజీగా ఉన్నదాన్ని చూడవచ్చు. థంబ్నెయిల్లో వారు 16 విగ్రహాలను లేదా మాక్సిమం 120 విగ్రహాలను దొంగలించి ఉంటారని మీరు అనుకోవచ్చు. కానీ ఒక ఆలయం నుండి 1600 విగ్రహాలను తీసుకెళ్తారని ఎవరు అనుకోరు. అలాగే చాలా మంది ఒక ఆలయంలో 1600 విగ్రహాలు ఉన్నాయని కూడా అనుకోరు. కానీ పురాతన సోమనాథపూర్ ఆలయంలో ఈ విగ్రహాలన్నీ దాని నుండి తీసివేసినప్పటికీ 5000 కంటే ఎక్కువ శిల్పాలు ఉన్నాయి. విచారకరంగా ఈ దొంగలించబడిన విగ్రహాలన్నీ వేర్వేరు మ్యూజియంలలో మరియు ప్రైవేట్ కలెక్టర్ల చేతుల్లో ఉన్నాయి. అండ్ ఈ పురాతన దేవాలయాలను బాగా రక్షించుకోవడానికి మనం దీనిని ఒక లెసన్ గా తీసుకోగలమని నేను ఆశిస్తున్నాను. నా పేరు ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి నేను త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.